నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నదీ నాగరికతకు ప్రసిద్ధి చెందింది భారతదేశం. ప్రకృతి సౌందర్యదాయకమై ప్రవహించే పవిత్ర నదీ తటాల్లో వెలిసిన పుణ్యక్షేత్రాలన్నీ తీర్థయాత్రా స్థలాలయ్యాయి. ఈ జాతి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ఆటపట్టులై భాసిస్తున్నాయి. పవిత్ర భారతావనికి ఉత్తరాన హిమాలయాలు పెట్టని కోటలైన ఎల్లలు మాత్రమే కాదు, ఆది దంపతులైన శివపార్వతుల ఆవాస స్థానమైన కైలాసవాసం, గంగానది జన్మస్థలం పరమ పవిత్రాలు. గంగా, యమున, ప్రయాగల సంగమస్థలి, అంతర్వాహినిగా సరస్వతి కలిసే పుణ్యస్థలి. ప్రయాగ బ్రహ్మ అనేక క్రతువులు చేసిన పంచప్రయాగలు హిమాలయాల్లో అత్యంత పుణ్యస్థలాలు. అయితే కేవలం ప్రయాగలు 5 మాత్రమే కాదు, 14 ప్రయాగలున్నాయి. 14 భువన భాండాలకు సంకేతమా అన్నట్లు ఈ ప్రయాగలన్నీ పవిత్ర నదీ క్షేత్రాలే. అటువంటి వాటిల్లో ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని భట్వాలి అనే గ్రామంలోని భాస్కర ప్రయాగ ఒకటి. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో భాస్కర ప్రయాగను సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి. ప్రయాగ అంటేనే నదీ సంగమ స్థలమని, పవిత్ర తీర్థస్థలమని వేరే చెప్పనవసరం లేదు. పచ్చని ప్రకృతి సోయగాలు, అపార వృక్ష సంపద విస్తరించిన ఎత్తైన పర్వతాల ప్రాంతంలో ఆధ్యాత్మికతకు, దైవిక భావనలకు ఆలవాలమైన ఆలయాలు, పవిత్ర నదీ తీర్థస్థలాలుగా ఈ 14 ప్రయాగలు పురాణాంతర్గత గాథలతో ప్రఖ్యాతి చెందాయి. ప్రపంచంలోని దేశాలలో భారతదేశం ఆధ్యాత్మికంగా తరతరాలుగా మానవాళికి ధర్మ ప్రబోధాన్ని, శాంతి సందేశాన్ని అందజేస్తోంది. భారతావనిలోని ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, నదీనదాలు, పర్వతాలు, అరణ్యాలు, అలాగే దైవతత్వాన్ని పుంజీభూతంగా వించుకున్న మహనీయులు ప్రజల్లో ధార్మిక జ్వాలలను ప్రదీప్తం చెయ్యడం అక్షర సత్యం, మార్గదర్శకం. హిమాలయాలు ప్రజా హృదయాలలోని సౌందర్య భావనలకు సుందర తుషార రూపాలు, భక్తుల అంతరంగాలలోని దైవ భావనా స్రవంతులకు సాకార ధవళ రూపాలు, యోగుల మనోకుహరాలలో నిలిచిన జల భగవత్ తత్వాలు, ముగ్ధ మనోహర మృదు వేదనాదావీణ ధ్వాన స్వరూపాలు. చార్ధామ్గా విఖ్యాతి నొందిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ పరిసర ప్రాంతాల నుంచి పుట్టిన జలగలంగలలు ఎన్నెన్నో. హిమాలయాల నుంచి మంచు కరిగి నీరై నదిగా మారి కొండకోణంలో పరుగులు పెడుతూ సస్య కేదారాలకు తమ ఊపిరులు అందిస్తున్నాయి ఆ నదీమ తల్లులు. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం అది. బదరీ పర్వత సానువుల నుంచి ఆవిర్భవించిన అలకనంద అనేక నదీ నదులను కలుపుకొని చివరకు తాను